మా హస్బెండ్ వేరే గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు. అయితే వాళ్ళు ఇక్కడ సిటీ ఉండడం మూలన వేరే అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలనేసి ఉద్దేశంతో నన్ను 5 years ఇంట్లోనే పెట్టారు. ఒక్క నెలనే భర్త ఇంటికి వెళ్ళారు. నెల రోజుల్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. డెలివరీ అయ్యే వరకు వీళ్ళెవరు రాలేదు. అత్త మామ కూడా పలకరించలేదా? ఏం లేదు. అతనితో లీగల్ గా డైవర్స్ అయిపోయింది. 6 ఆయన ద్వారా ఒక పాప బాబా మీకు? పాప. కాదమ్మా, నెల రోజుల్లో కాపురంలో పిల్ల జీవితం ఇలా అయిపోయి 6 ఏళ్ల నుంచి ఇంట్లో ఉంటుంది. అదే పిల్లకి ఇంకో పెళ్లి చేయాలని సంవత్సరాలలో నిజంగా మీరన్నట్టే ఇంకో వ్యక్తి పరిచయం అయ్యాడు 95-96లో. భర్త ఇచ్చిపెట్టి అమ్మగారి ఇంట్లో ఉంటే ఎంత ఇబ్బంది అవుతుందో అనేసి ఇంకా ఆ టైంలో తను చేసుకుంటా అన్నాడు కదా, అందరు కలిసని రిజిస్టర్ ఆఫీస్లో వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఫంక్షన్ కూడా జరిపారు. హైదరాబాద్ తీసుకొచ్చాడు, మన ఒక ఇంట్లో పెట్టాడు. ఎవరిల్లు అది? అది వాళ్ళ బంధువులు ఎవరిదో. ఎందుకని? కాపురానికే తీసుకెళ్ళాలి కదా, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. తనకు మోసం బుద్ధి ఉంది కాబట్టి, నాకు తెలియదు కాబట్టి ఈ అన్నదమ్ములు ఇద్దరు ఒకే మ్యారేజ్ చేసుకోబోతున్నారు. ఒకేసారా? ఒకే అమ్మాయినా? ఒకేసారి. నైట్కు నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అవతల వ్యక్తి వాళ్ళ మామయ్య నన్ను పెళ్లి చేసుకున్నాడు, మ్యారేజ్ ఫొటోస్ ఉన్నాయి, రిజిస్టర్ ఉందండి అని చెప్పాను నేను. అదేంటమ్మా పెళ్ళి అయిందనేసి చెప్పాడు. సో వాళ్ళ ఇప్పుడు అందం కోసం నిన్ను, డబ్బు కోసం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మా నాన్నకు 5 సంవత్సరాలకి నేను పుట్టాను. అందులో చేస్తే సుఖం లేదు, ఇప్పుడు చేస్తే ఇట్లా అయిపోయిందండి. ల్యాండ్ ఫోన్కి ఫోన్ చేస్తే ఏడ్చాడు, మేడం క్షమించు, నేను నాకేదో మా అమ్మ వాళ్ళు ఇంకో పెళ్ళే చేసేసుకున్నారు తల్లి, నువ్వు ఎట్లా క్షమిస్తావు? రన్నింగ్ అవుతున్నా, మీరిద్దరు కలిసి 5 ఏళ్ళు కాపురం చేస్తున్నా 498 కేసు రన్ అవుతుంది. నువ్వు కేసు విత్డ్రా చేసుకో. ఇప్పుడు నేను నమ్మాను, 4 years నమ్మాను. నమ్మేసి సరే అనేసి కేసు విత్డ్రా చేసుకున్నాను మేడం. విత్డ్రా చేసుకున్న క్షణమే మేడం వీళ్ళ కేసు నడుస్తుండగానే వీళ్ళు వేరే సంబంధం సర్చింగ్ చేస్తున్నారు. సరే, ఇప్పుడు 3వ పెళ్ళం నన్ను ఎంత టార్చర్ పెడుతుంది ఇప్పుడు మేడం. ఎంత టార్చర్ అంటే మేడం, స్టార్ట్ అయింది అప్పుడు నేను ప్రెగ్నెంట్ మేడం. పాపను చంపేశారు వీళ్ళు. 6 నెలలు ఇంటి రెంట్ కట్టక, తిండి పెట్టక, నేను జీవితకాలం మోసం చేస్తున్నాడు. 10-15 ఏళ్ల నుంచి, 15 years అయింది. 10-15 ఏళ్ల నుంచి కదా, నీ పెళ్లి దగ్గర నుంచి మోసం చేస్తున్నాడు. మీ ఆయన నీకు అన్యాయం చేశాడు. నువ్వు అతని మీద, అతని అమ్మా నాన్న మీద కేసులు ఫైల్ చేసుకునే రైట్స్ మీకున్నాయి. నేను పిలిస్తే ఇప్పుడు ఏదైనా ఒక రోజు రమ్మంటే ఒక పండగ రాడు. రావద్దంటున్నా, వద్దు, నువ్వు అసలు ఎంటర్టైన్ చేయకు. నీ దగ్గరకు వచ్చేంత అర్హతే లేదు అతనికి.